ఏమాత్రం లేట్ చేయకుండా మన రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం వట్టవాడకి. ఇందాక చెప్పినా కదా గట్టిగా ల్యాండ్ స్లైడ్ అయిందని. ఇదే ప్లేస్లో చూడండి కొండ చర్యలు మొత్తం విరిగిపోయినాయి, కొండ మొత్తం కూలి కూడా పడిపోయింది. ఆల్మోస్ట్ 1 వీక్ ఏమో ఆపేసిందంట ఇగో. కానీ గ్యాప్ రోడ్లో మాత్రం కార్నరింగ్ మస్తుంది అసలు. లగేజ్ లేదు కదా బండి, మస్తు కంట్రోల్ అవుతుంది నాకైతే మాత్రం. ఈ చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి అసలు. ఏం చెట్లు ఏమో అసలు చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి అసలు. కొన్ని ఇరిగిపోయినాయి ఇట్లా వాడేసిన రోడ్ల మీద, కట్ చేసి రోడ్ల మీద పడేసి చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి అసలు. ఇలాంటివి నేను మనాలిలో చూసినా, మళ్ళీ ఇక్కడ చూస్తున్నా. మనాలిలో వేరే డిఫరెంట్ ఉంటాయి, మళ్ళీ దీన్ని ఏమంటారో తెలియదు నాకు. స్ట్రాబెర్రీ జామ్ అవుతుంది ఇప్పుడు నేను తింటున్నది. నేను చేతులు వేసుకొని తిని మీకు చెప్తా టేస్ట్ ఎట్లుంది అనేది. చూపిస్తాడంట ఆయన. ఇదే స్వీట్ చార్లీ. స్వీట్ చార్లీ ఇంత పేరు. ఇప్పుడు లైవ్లో అయితే ఫ్రెష్ ఇప్పుడే చెట్టుకు తెంపించింది స్ట్రాబెర్రీ. తిని చెప్తా మీకు ఎట్లా టేస్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ సత్తూరు మహేష్ గౌడ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ ఇది యాక్చువల్గా బ్యాక్ ప్యాకింగ్ హాస్టల్ అనమాట. చూస్తున్నారు కదా ఇగో ఇట్లా మనకైతే ఈ బెడ్ అనమాట ఇది. సో ఇట్లా బెడ్స్ ఉంటాయి. తిని షేరింగ్ హాస్టల్ అంటారనమాట. సో బడ్జెట్లో మంచిగా దొరుకుతుంది. ఇది 340 రూపీస్ పర్ పర్సన్ పర్ 1 డే. టైం 12 అవుతుంది. ఇప్పుడైతే మనం చిన్నకన్న నుంచి మున్నార్ వెళ్ళి, మున్నార్ నుంచి వట్టవడ అని ఒక విలేజ్ ఉంటుంది అనమాట. అక్కడ మన సైడ్ ఏమైందంటే లేవల్ గా మనం అయితే అగ్రికల్చర్ చేస్తాం కదా. ఇక్కడ ఏంటంటే మొత్తం హిల్ స్టేషన్ లో స్టెప్ బై స్టెప్ అట్లా అగ్రికల్చర్ అయితే చేస్తారు. ఇక్కడ స్ట్రాబెర్రీ, క్యారెట్స్, కొంచెం డిఫరెంట్ వెజిటేబుల్ అన్ని అయితే ఇక్కడ పండిస్తారు అనమాట. సో అవి ఎక్స్పోర్ట్ చేయడానికి వెళ్తున్నాం. ఇంకా మధ్యలో కొన్ని వాటర్ ఫాల్స్, కొన్ని డ్యామ్స్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ ఎక్స్పోర్ట్ చేయడానికి ఇప్పుడు అయితే స్టార్ట్ అవుతున్నా. నేను ఒక్కనే వెళ్ళట్లేదు, నాతో పాటు మనం మార్నింగ్ వెళ్ళాం కదా, కొలుకుమల వెళ్ళాం కదా, వాళ్ళందరూ అయితే వస్తున్నారు అనమాట. ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిపోయారు. సో నేనే కొంచెం గోప్రో సెటప్ అవన్నీ దీనికి సెటప్ చేసే వరకు లేట్ అయిపోయింది. సో మన ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే పక్క అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసి ఎట్లా అనిపించిందో పక్క అయితే కామెంట్ చేయండి. అండ్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. షేర్ చేస్తే ఏంటంటే నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది. సో ఇంకా మంచి వీడియోస్ చేయాలని నాకు కూడా కొంచెం బూస్టప్ అయితే ఉంటుంది. ఏమాత్రం లేట్ చేయకుండా మన రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం వట్టవాడకి. మేమున్న లొకేషన్ వచ్చేసి హాస్టలర్ మున్నార్ అనమాట. ఇక్కడ నుంచి వట్టవాడ వచ్చేసి 65 కిలోమీటర్స్ అవుతుంది. మా ఫ్రెండ్స్ తో కలిసి ఇంకా స్టార్ట్ అయిపోయినా. చూస్తున్నారు కదా, ఇంకా సడన్ లో అయితే గోప్రో అయితే హ్యాండ్ ఇస్తుంటది అప్పుడప్పుడు. ఒకసారి ఆడియో రికార్డ్ కాదు, ఒకసారి వీడియో రికార్డ్ కాదు, ఏమేమో గ్లిచెస్ అవుతుంటాయి. సో ఇంకా ఈ ట్రిప్ కి అయితే ఇట్లా కలిసి వచ్చింది నాకు. ఏం చేద్దాం, గోప్రో తోటి ఇంకా ఏం చేయలేము. సో ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడమే. సో లొకేషన్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. సో ఇలాంటి ప్లేసెస్ లో మనం హాస్టల్లో స్టే చేస్తున్నాం కదా, చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది. సో చాలా ప్లెజెంట్గా అయితే ఉంటుంది. ఒక మన పల్లెటూరులో ఉన్నట్టు అయితే ఉంటుంది ఈ ప్లేస్లో ఉంటే మాత్రం. ఇంకా డైరెక్ట్ అయితే ఇంకా మున్నార్కి వెళ్ళిపోదాం. ఇంకా ఈ ప్లేస్ కనిపిస్తుంది కదా, రీసెంట్ గానే గట్టిగా ల్యాండ్ స్లైడ్ అయితే అయిందంట ముందర. ఇది గ్యాప్ రోడ్ అనమాట. గ్యాప్ రోడ్ లో ఇది వ్యూ పాయింట్. ఈ ప్లేస్ వచ్చేసి ఇక్కడ చాలా గట్టిగా అయితే ల్యాండ్ స్లైడ్ అయింది. 10 days బ్యాక్ ఇక్కడ మొత్తం ఒక 1 వీక్ ఏం క్లోజ్ చేసిండంట, ఫుల్ వర్షం పడుతుందని అండ్ ఫుల్ ల్యాండ్ స్లైడ్ అయిపోయిందని. నేను వచ్చేటప్పుడు మాత్రం సూపర్గా ఉన్నది ఈ లొకేషన్. అప్పుడు గోప్రో పని చేయలేదు. ఇందాక చెప్పినా కదా గట్టిగా ల్యాండ్ స్లైడ్ అయిందని. ఇదే ప్లేస్ లో చూడండి కొండ చర్యలు మొత్తం విరిగిపోయినాయి, కొండ మొత్తం కూలి కూడా పడిపోయింది. ఆల్మోస్ట్ 1 వీక్ ఏమో ఆపేసిందంట. ఇగో రోడే ఖరాబ్ అయిపోయింది చూడండి మొత్తం. ఇక్కడ చూస్తే మీకు అర్థమైతే సిచ్యువేషన్ భయంకరంగా ల్యాండ్ స్లైడ్ అయింది. ఈ ల్యాండ్ స్లైడ్ ఎప్పుడైతే అంటే ఓన్లీ నైట్ టైం అయితే అంట, 10 గంటల తర్వాత ల్యాండ్ స్లైడ్ గట్టిగా అయితే అంట. నేను Day 1 రోజు నైట్ రైడ్ చేయాలి అందుకనే. సో ఇది NH 85 అంట. దీని మొత్తం గ్యాప్ రోడ్ అంటారు అనమాట. అండ్ ఇది మదురై మున్నార్ హైవే అనమాట. NH 49 అంటున్నారు, NH 85 ఉంది. సో 2 హైవేలో ఏదని అస్సలు అర్థమైతలేదు. కానీ గ్యాప్ రోడ్ లో మాత్రం కార్నరింగ్ మస్తుంది అసలు. లగేజ్ లేదు కదా బండి, మస్తు కంట్రోల్ అవుతుంది నాకైతే మాత్రం. లగేజ్ ఉంటే ఇంకా మంచి కంట్రోల్ అవుతుంది, బట్ లగేజ్ లేకపోతే కొంచెం అటు ఇటు అవుతుంది. బట్ ఓకే, ఈరోజు లగేజ్ లేకుండా ఉండేసరికి ఈజీగా అయిపోయింది నాకు. ఈ తిప్పడానికి అన్నిటికి ఈజీగా అయిపోయింది. ఎందుకంటే 2 months నుంచి బండి మీదనే తిరుగుతున్నాడు నేను. ఐ థింక్ మంచిగా వస్తుందో లేదో తెలియదు వీడియోలో, గోప్రోలో. ఎందుకంటే వైడ్ యాంగిల్ కదా, సో మనం చూసినంత క్లియర్గా ఉంటుంది. దీంట్లో ఒక్కొక్కసారి డిఫరెంట్ వస్తుంది. నేనైతే కార్నరింగ్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అనమాట ఈ బైక్ మీదనే. ఆల్మోస్ట్ కొంచెం అయితే బెండ్ చేస్తున్నా, ఎందుకంటే ఈ సన్నం టైర్లు కదా, ఎప్పుడైనా స్లిప్ కావచ్చు. వర్షం లేదు కాబట్టి ఇంత పండ పెడుతున్నా, వర్షం ఉంటే మాత్రం వస్తాం. ఇంకా మూనార్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ కూడా వాయిస్ ఏం రికార్డ్ కాలేదు. అయితే మా ఫ్రెండ్స్ ఇక్కడ లంచ్ కంప్లీట్ చేస్తా అన్నారు. లంచ్ ఇంకా కొన్ని టీ పౌడర్ అవన్నీ షాపింగ్ చేస్తా అన్నారు. సో ఆల్మోస్ట్ ఒక 2 hours ఇక్కడనే టైం స్పెండ్ చేసి ఇంకా మళ్ళీ అయితే వట్టవడకి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి 35 నుంచి 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట వట్టవడ. ఇది వచ్చేసి మట్టుబట్టి డ్యామ్ అనమాట. డ్యామ్ బ్యాక్ వాటర్ ఇది. ఇక్కడ ఎకో పాయింట్ అని ఉంటుంది. ఇక్కడికి వచ్చి గట్టిగా అరిసి ఏం చెప్పినా సరే కానీ అది మనకు రీసౌండ్ అయితే వినిపిస్తుందట. సో ఇక్కడ ఎకో పాయింట్ అయితే పెట్టినమాట. మా ఫ్రెండ్స్ అయితే ట్రై చేస్తున్నారు చూడండి ఇక్కడ చెప్పడానికి గట్టిగా అరిసి.
ఆ పిల్ల భయపడుతుంది. అరే వి విల్ గో దేర్ బ్రో, వి విల్ గో దేర్, వి విల్ టేక్ అవర్ బైక్స్ దట్ ప్లేస్. వాట్ ఈస్ దిస్? ఎకో పార్క్. ఎకో పార్క్, ఎకో పాయింట్, ఎకో పాయింట్. దిస్ ఈజ్ ఎకో పాయింట్, ఎకో పార్క్ పాయింట్. మట్టుపెట్టు. ఇట్స్ డిఫరెంట్ టు ప్రొనౌన్స్. Hey, it's resound. You can try once. Priya, I love you. You say like that. It's resound, right? Nothing. Little bit. It is different, right? Say once. Stream subscribe na for your YouTube. Huh? Stream subscribe. No one is there. వట్టవడ వచ్చేసి ఇంకా ఇక్కడ నుంచి 17 కిలోమీటర్స్ అయితే ఉంది. అసలు రోడ్ మాత్రం నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. కరూస్ అయితే మాత్రం ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే మాత్రం. చూస్తున్నారు కదా. కానీ ఓకే, నేనైతే హ్యాపీగా ఉన్నాయి ఈ బైక్ తోటి. ఇంత కార్నరింగ్ ఇట్లా చేస్తానే అనుకోలే. అంటే అట్లీస్ట్ కొంచెం అన్న బెండ్ అవుతుంది, మరీ ఏదో మొత్తం కింద పండబెట్టి సెంటర్ తాకేది కాదు. అట్లీస్ట్ ఐ కెన్ ఎంజాయ్. రోడ్డుకి ఇరువైపులా మొత్తం టీ ప్లాంటేషన్ అనమాట. ఇంకా ఒక్కొక్క దగ్గర అయితే ఇందాక కొత్తగా నాటిన అవి ప్లాన్ చేసిండు కొత్తగా. సస్పెన్షన్ మాత్రం సావగొట్టింది. లగేజ్ ఉంటే బాగుంటుంది సస్పెన్షన్, లగేజ్ లేకపోతే అరే చూడు మారని కొట్టకుండా వస్తాడు. మా లదాఖ్ రైడ్లో వెళ్ళినాక ఇవి అసలు జుజ్జిబి అనిపిస్తున్నాయి. వట్టవడ గ్రామ పంచాయతీ ద వింటర్ టేబుల్ విలేజా, వెజిటేబుల్ విలేజ్. ఓకే, వెజ్ కనిపించట్లేదు, టేబుల్ ఒకటే కనిపిస్తుంది. ఈ చెక్ పోస్ట్ నుంచి ఇంకొక చెక్ పోస్ట్ 5 కిలోమీటర్స్ ఉంటుందంట. మధ్యలో ఎక్కడ ఆగొద్దంట అండ్ ఎక్కడ ఫొటోస్ దిగొద్దంట. బై ఛాన్స్ ఆపినని వాళ్ళకి తెలిసి వాళ్ళు చూసిననుకో ఫైన్ వేస్తారంట మన వెహికల్కి. అదే ఇందాక చెప్పిండ్రు. నేను గ్యాప్లో వాటర్ తాగిన వెజిటేబుల్స్ ఎట్లా పండిస్తారు ఏందన్నది చూపించడానికి వెళ్తున్నాం. స్ట్రాబెర్రీ కూడా ఉంటాయంట ఇక్కడ. స్ట్రాబెర్రీ చూడాలి, మంచిగా ఉంటే దొరికితే మంచిగా తీసుకుంటారు అన్నమాట తినడానికి. స్ట్రాబెర్రీ ఎప్పుడైనా మనం షాప్లో కొనుక్కొని తినడమే ఉంటాం, కానీ రియల్గా ఎప్పుడు చూడలే కదా ఎట్లా పండిస్తారు ఏందనేది. అండ్ మీకు కూడా చూపిద్దామని. అండ్ ఆల్సో క్యారెట్స్ ఇంకా ఏమేమో వెజిటేబుల్స్ అంట చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తా. ఇలా పంట పొలాలు ఎట్లుంటాయంటే హిల్ స్టేషన్ కదా వీళ్ళది, ఇట్లా స్టెప్ బై స్టెప్ వీళ్ళు వ్యవసాయం అయితే చేస్తారంట. సో వెళ్ళిపోతాం. ఈ ఫారెస్ట్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ ప్లేస్. ఈ చెక్ పోస్ట్ దగ్గర నుంచి కొంచెం డిఫరెంట్ ఉంది, తిక్కు ఉంది ఫారెస్ట్. అక్కడేమో చాలా డిఫరెంట్గా ఉంది. బాబా సూపర్ అసలు. డూ నాట్ ఎంటర్ ఇన్సైడ్ గ్రాస్ ల్యాండ్. ఓకే, ఆ గడ్డి లోపలికి ఎంటర్ కావద్దని చెప్తున్నారు, ఎందుకంటే ఇక్కడ వైల్డ్ యానిమల్స్ తిరుగుతుంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టైము 3:30 ఎంత అవుతుంది. 6 o'clock కల్లా ఇక్కడ ఫారెస్ట్ దగ్గరికి అయితే రావాలంట, ఎందుకంటే ఇది క్లోజ్ చేస్తానంట చెక్ పోస్ట్. అండ్ ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయంట, స్టేస్, రూమ్స్, ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు అంట, కానీ మనకు తెలియదు కదా. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు చేద్దాం. ఇప్పుడైతే వీళ్ళ అగ్రికల్చర్ స్టైల్ చూపిస్తాం, ఓకేనా. ఈ చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి అసలు. ఏం చెట్లు ఏమో అసలు చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి అసలు. కొన్ని ఇరిగిపోయినాయి ఇట్లా వాడేసిన రోడ్ల మీద, కట్ చేసి రోడ్ల మీద పడేసి చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి అసలు. ఇలాంటివి నేను మనాలిలో చూసిన, మళ్ళీ ఇక్కడ చూస్తున్నా. మనాలిలో వేరే డిఫరెంట్ ఉంటాయి, మళ్ళీ దీన్ని ఏమంటారో తెలియదు నాకు. అమ్మో ఇక్కడ చూడండి రోడ్ పక్కనే ఉన్నాయి, వేర్లు తేలుకొని ఉన్నాయి దీనికి. ఎప్పుడైనా వర్షం గట్టి పడితే ఎప్పుడైనా కూలిపోవచ్చు అవి అయితే మాత్రం. అండ్ ఇక్కడ వైల్డ్ యానిమల్స్ ఉండడానికి చాలా ఆస్కారం అయితే ఉంది. అమ్మో మనమైతే డీప్ ఫారెస్ట్లో మనం రైడ్ చేస్తున్నావు. ఇది చూస్తున్నారు కదా, కట్టెలు మొత్తం కొట్టేసిర్రు. అవే చెట్లు మొత్తం కొట్టేసిర్రు. మేబీ అవి రోడ్డు మీదకి వస్తే కట్ చేసి సైడ్కి వేసినట్టున్నారు. ఇగో ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇగో చాలా పెద్దగా ఉంది, చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి ఇవన్నీ కట్టెలన్నీ. చెట్లు చాలా అంటే చాలా, ఆల్మోస్ట్ ఒక 10 స్తంభాలు ఉంటాయా, ఉంటాయి ఈజీగా. ఇది చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి అసలు, చూపించడానికి వీలైతే లేదు. సో గైస్ వట్టవడ విలేజ్కి అయితే వచ్చినాం అనమాట. ఇంకో ఇది మొత్తం వాళ్ళ అది వ్యవసాయం చేసే ప్లేస్ అనమాట. అయితే వాళ్ళు అక్కడ బయటికి పోయినారు.
ఇక్కడ చూడండి స్ట్రాబెర్రీ అయితే ఇది ఉంది, స్ట్రాబెర్రీ జామ్ అయితే ఉంది. ఇప్పుడు నేను తింటున్నది, నేను చేతులు వేసుకొని తిని మీకు చెప్తా టేస్ట్ ఎట్లుంది అనేది. మస్తు టేస్ట్ ఉంది తెలుసా. యాక్చువల్గా మనం స్ట్రాబెర్రీ జామ్ తింటాం కదా, నార్మల్గా మనం బయట తింటాం కదా, అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనకు తెలిసిపోతుంది దాంట్లో కెమికల్స్ యాడ్ చేసినని. బట్ ఇదేంటంటే రా ఉందన్నమాట, చాలా టేస్ట్గా అయితే ఉంది. చాలా అంటే చాలా, ఎట్లా అంటే స్వచ్ఛంగా ఉంది అనుకోండి. ఇంకా అచ్చమైన భాషలో చెప్పాలంటే స్వచ్ఛమైన స్ట్రాబెర్రీ. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను సన్ఫ్లవర్ ఇది ఇంకా కొత్తగా వస్తున్నాయి సన్ఫ్లవర్స్. మధ్యలో మాత్రం సన్ఫ్లవర్స్ అయితే వేసింది చూడండి. എല്ലാ ബെറി ഐറ്റങ്ങളും ഇവിടെ ഉണ്ട്. వేరు సో ఇది వచ్చేసి బ్లాక్బెర్రీ అంట. చూడండి ఎంత మంచిగా ఉంది అసలు చెట్లకు ఫస్ట్ టైం చూస్తున్నాను అయితే. ఇది బ్లాక్బెర్రీ అంట. అక్కడ స్ట్రాబెర్రీ ఉంది. స్ట్రాబెర్రీ అయితే ఇంకా రాలేదు, వీళ్ళైతే ఇప్పుడే అంటే స్టార్ట్ చేసిండ్రు వ్యవసాయం. చూపిస్తాడంట ఆయన ఫర్ ఈటింగ్. వి విల్ గో నా. సో ఈ అంకుల్ అయితే ఈవెంట్ నా. సో మనకు శాంపుల్గా అయితే స్ట్రాబెర్రీ అయితే ఇస్తున్నాడు ఆ అంకుల్ అయితే మాత్రం చాలా మంచిగా ఉన్నాడు. యాక్చువల్గా మేము ఇక్కడ వచ్చి ఇంకా సీజన్ లేదు, ఇప్పుడు సీజన్ కాదంట, డిసెంబర్లో సీజన్ అంట. సో ఇంకా చాయ్ తాగడానికి వస్తే అంకుల్ రోడ్డు మీదకి వచ్చి స్ట్రాబెర్రీ కావాలా, జామ్ కావాలని, అది కావాలని. ഇത് സ്വീറ്റ് ചാർലി. സ്വീറ്റ് ചാർലി ഇതിന്റെ പേര്. സ്വീറ്റ് ചാർലി സ്വീറ്റ് തന്നെ ആയിരിക്കും. പുളി കാണൂല. ഇത് ഫ്രഷ് ആയിട്ട് കഴിക്കാം, മരുന്നൊന്നുമില്ല. Actually, I can eat. I can. Wait. Okay. Open YouTube channel. വട്ടവട സ്ട്രോബെറി ഫാം അടിച്ചാൽ നമ്മുടെ ഫാമിൽ వట్టవాడ స్ట్రాబెర్రీ ఫార్మ్స్ చెప్తే ఈ అంకుల్ డే వస్తుందంట మాక్సిమం. సో డిసెంబర్ సీజన్, డిసెంబర్ స్టార్టింగ్, నవంబర్ డిసెంబర్ స్టార్టింగ్ 8 మంత్ స్ట్రాబెరీ, బ్లాక్బెరీ, రాస్బెరీ ఓపెన్ 8 months. Okay. So product also. In summer also available? Summer കിട്ടും. സമ്മറിലിട്ട മഴയല്ലേ, മഴ കുറയുമ്പോ. ఇప్పుడు లైవ్లో అయితే ఫ్రెష్ ఇప్పుడే చెట్టుకు తెంపించింది స్ట్రాబెర్రీ, తిని చెప్తా మీకు ఎట్లా టేస్ట్. അവിടെ വള ആയിക്കോളും, അതിൽ അരി ഉണ്ടെങ്കിൽ പൊടിച്ചോളും. బ్రో ఇట్స్ నైస్ యాక్చువల్లీ, యూ కెన్ ఈట్. അത് സീതപ്പഴം. అంటే ఇవి స్టార్టింగ్ కదా, అంటే లైట్గా కాయల నుంచి పండుగ అవుతున్నాయి, కొంచెం టైం పడుతుంది. బట్ ఓకే, టేస్ట్ చాలా మంచిగా ఉంది. ఇక్కడ వచ్చినందుకు డిసప్పాయింట్ కాకుండా అంకులే మా దగ్గరకు వచ్చి మనోడైతే జామున స్ట్రాబెర్రీ జామ్ అంకుల్ డైరెక్ట్ రోడ్ మీదకి వచ్చి అడిగిన అనమాట స్ట్రాబెర్రీ కావాలని. డైరెక్ట్ అయితే మాకు ఇచ్చేసిండు. Only 100 rupees. సో బ్రో తీసేసుకున్నాడు అనమాట, రెండు జామ్ అయితే తీసేసుకున్నాడు. రా జామ్, ఇవి స్ట్రాబెర్రీ రా జామ్ అనమాట. నో కెమికల్ మిక్సింగ్, నో కలర్, ఎనీథింగ్. Only uncle's love. అంకుల్స్ లవ్. అంటే అంకుల్ తీసుకొచ్చి సీతాఫలం అయితే చూపించిండు. సీతాఫలం మా సైడ్ కూడా ఉంటాయి అంకుల్, అవసరం లేదంటే నేను చూపిస్తా, దాన్ని తోలుకొచ్చిండు. కాకపోతే ఇవి చూడండి సీతాఫలం ఎట్లున్నాయి, చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. దీన్ని అరేబియన్ సీతాఫలం అని అంటారంట. చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి చూడండి. ఫస్ట్ వచ్చినామంటే షాక్ అయినాయి చూసి, ఇవన్నీ చూడండి డిఫరెంట్గా ఉన్నాయి. లైక్ మామిడికాయలు ఉంటాయి కదా, సేమ్ మామిడికాయలు లాగానే ఉన్నాయి, కానీ అవి అచ్చులు వచ్చినాయి అనమాట సీతాఫలం. అంకుల్ చూపిస్తూనే ఉన్నాడు. వామ్మో, ఓ బిగ్ సైజ్, చాలా పెద్దగా ఉంది ఇది. ఆర్ ఇట్ విల్ బి ఇంక్రీజ్ లాస్ట్ సైజ్. ఇదే లాస్ట్ సైజ్. చూడండి, ఇది ఆల్మోస్ట్ నా అరచేతిలో కొడుక పట్టట్లేదు. 1 kg. ఇది ఒక్కటి 1 kg అంట. సూపర్. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఇక ఒక్కొక్కటి 1 kg అయితే అంట. సూపర్ అసలు చూడండి. ఇక్కడ కాఫీ బీన్స్ అయితే ఉన్నాయి. కాఫీ బీన్స్ కూడా వీళ్ళు చేస్తున్నారు. ఓన్లీ 1 tree.
കുട്ട കാപ്പി എന്ന് പറയും. కుట్ట కాపీ. കുട്ട కాపీ തമിഴിൽ പറയും കുട്ട కుట్ట కాపీ. ఓకే, దీని కుట్ట కాఫీ అంటారంట. మరి ఇంగ్లీష్లో, మన హిందీలో, తెలుగులో ఏమంటారో తెలియదు. ఇవైతే కాఫీ బీన్స్, అదే కాఫీ తయారు చేస్తారు కదా, కాఫీ గింజలు అనుకోండి. ఇవి మొత్తం సెట్ కావడానికి, ఇవి కాఫీ బీన్స్గా మనం తెంపుతాం కదా, తెంపడానికి ఆల్మోస్ట్ 5 months అయితే అవుతుందంట. ఇప్పుడు 1 month కంప్లీట్ అయింది, ఇంకా 4 months రిమైనింగ్ ఉన్నాయంటే. ఇవన్నీ చూడండి బ్లాక్బెర్రీ, ఇవన్నీ మొత్తం బ్లాక్బెర్రీ ట్రీస్ అనమాట. ఇంకా అక్కడక్కడ జామకాయలు కూడా కొన్ని చూడండి, జామకాయలు. ఇవి జామకాయలు మన సైడ్ లాగానే ఉన్నాయి. ఇంకా సన్ఫ్లవర్ పొద్దుపొడుపుల చెట్లు అనుకోండి. బట్ ఇక్కడికి వచ్చినాక మేమైతే ఎక్స్పీరియన్స్ చేసినాము. సూపర్ అంటే సూపర్ అండి. లొకేషన్ చూడండి ఒకసారి, వెనకాల మొత్తం మౌంటైన్స్ ఎంత హైట్ ఉన్నాయి అసలు. అక్కడ కూడా వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు ఇందాక చెప్పినా కదా 6 గంటలకు అయితే చెక్ పోస్ట్ అయితే క్లోజ్ చేస్తారనమాట. మనం వెళ్ళిపోవాలి తొందరగా. చూడండి సన్ఫ్లవర్ ఎంత పెద్ద ఉంది పువ్వు. ఇగో దీనిలో కూడా నాకు తెలిసి పొద్దుపొడుపులు కాస్తాయి అనుకుంటా. ఇవి జాంకాయలు, అవి బంతిపూలు. బంతిపూలు చూడండి, బంతిపూలేనా ఇవి? చాలా డిఫరెంట్ పూలు అయ్యండి అసలు. చాలా బంతిపూలే, కానీ ఇవి రకాలు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. చాలా అంటే చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. శబరిమల 236 ఇక్కడ నుంచి, చాలా దగ్గర. డన్, ఫారెస్ట్ చెక్ పోస్ట్ కూడా దాటేసినాం. ఇంకా వట్టవడ నుంచి అయితే రిటర్న్ అయితే అయిపోయాను. ఇంకా నైట్ అయితే అయిపోయింది అనమాట. మూన్నార్లో మా ఫ్రెండ్స్ అయితే ఆగుతా అన్నారు. సరే ఆగుతారు కదా అని వాళ్ళకైతే కాల్ చేసిన, లిఫ్ట్ చేయట్లేదు. ఇంకా డైరెక్ట్ అయితే ఇంకా నేను కూడా హాస్టల్కి అయితే వెళ్ళిపోతున్నా. సో ఇది వట్టవడ గురించి అయితే మాత్రం. వట్టవడలో మనం స్ట్రాబెర్రీ ఫార్మ్స్ ఇవన్నీ చూపిద్దామని వెళ్ళాం. ఇంకా వాళ్ళ వ్యవసాయం ఎట్లుంటుంది ఏందనేది, ఎట్లా స్టైల్లో చూపిద్దాం అనుకున్నా, కానీ ఇది సీజన్ కాదంట వాళ్ళకు, వ్యవసాయం చేసే సీజన్ కాదంట వాళ్ళకు. డిసెంబర్లో ఈ టైంలో అయితే స్టార్ట్ చేస్తారనమాట. అప్పటి నుంచి కరెక్ట్ సీజన్ అయితే ఉంటుందన్నమాట. నవంబర్ డిసెంబర్లో ఈ టైంలో అయితే స్టార్ట్ అవుతుందంట. సో మీరు ఎప్పుడన్నా మున్నార్కి వెళ్తే మాత్రం నవంబర్ డిసెంబర్లో కానీ ఈ టైంలో వెళ్తే మాత్రం వట్టవడకైతే పక్క విజిట్ చేయండి. అక్కడైతే వాళ్ళు వ్యవసాయం ఎట్లా చేస్తారు ఏందనేది మనం అయితే క్లియర్గా చూడొచ్చు. మెయిన్గా స్ట్రాబెర్రీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ టైం నేను వెళ్తే మాత్రం మీకైతే క్లియర్గా చూపిస్తా. అండ్ న్యాచురల్గా మీకు స్ట్రాబెర్రీ అవన్నీ తిని చూపిస్తాను అనమాట. ఇప్పుడైతే చూపించినా కానీ అంత టేస్ట్ లేవు. నవంబర్ డిసెంబర్లో అయితే కరెక్ట్ సీజన్ అనమాట అవి. సో మీరు వెళ్తే మాత్రం పక్క అయితే విజిట్ చేయండి వట్టవడకు. సో ఈ హాస్టలర్ నుంచి అక్కడికైతే 65 kilometers అయితే ఉంటుంది. మూన్నార్ నుంచి అయితే మాత్రం అరౌండ్ ఒక 35-40 kilometers అయితే ఉంటుంది. అలా తక్కువ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేసినాం. ఇంకా కెమెరాస్ ఇవన్నీ అయితే సరిగా వర్క్ చేయట్లేదు. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం ఇంకా కొంచెం బెటర్గా అయితే మీకైతే చూపిస్తాను. హోప్ ఈ వీడియో అయితే మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం పక్క అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి అయితే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.